సో విద్యార్థులకు మైలురాయి ఏంటంటే మంచి మార్క్స్ రావటం కానీ పురస్కారాలు రావటం కానీ ఆ పురస్కారం వస్తే వాళ్ళ ఆనందం వేరు, వారి పేరెంట్స్ ఆనందం ఇంకా 10 మందికి చెప్పుకునే విధంగా ఉంటుంది. మా పాపకు మంచి మార్క్స్ వచ్చాయి, ఇట్లా ఈ పురస్కారం వచ్చిందని వీధి అంతా చెప్పుకుంటారు. అలాంటి సందర్భాలు చాలా తక్కువ చూసుంటాం. సో వాసవి కూడా 10th 10/10 మార్క్స్ తెచ్చుకుందంట. ఆమె మాటల్లో తెలుసుకుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 10 పాయింట్స్ చాలామందికి వచ్చాయి. అందులో మమ్మల్ని వైశ్య వాళ్ళని గుర్తించి ఇలా ఫెలిసిటేట్ చేయడం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. కాచం సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రౌడ్ మూమెంట్ అనే చెప్తాను. నా పేరెంట్స్కి వాళ్ళు తలెత్తుకునేలాగా ఉన్నారు సొసైటీలో. గుడ్ మెమోరీ, ఇదైతే గుడ్ మెమోరీ. ఇలానే అన్ని ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంతే. 10/10 అనేది 10th కామన్ అంటారు, నిజమేనా? నిజమే. ఎందుకంటే 10th వరకు వేరే ఉంటుంది, ఇంటర్ వరకు వేరే ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే 10th జస్ట్ చదివితే కాన్సన్ట్రేట్ చేసి క్లాసెస్ వింటే 10 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అంతే. ఇంకా మీరు ఎలా చదివేవాళ్ళు? నేనైతే అంతగా ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు నిజంగా చెప్పాలి అంటే. జస్ట్ క్లాసెస్ రెగ్యులర్గా వినేదాన్ని, రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళేదాన్ని, వర్క్స్ అన్నీ టైం టు టైం కంప్లీట్ చేసుకునేదాన్ని. అంతే. జస్ట్ పెండింగ్ ఏం ఉంచుకోకూడదు, అప్ టు అప్డేట్ ఉండాలి. అంతే. అల్లరి అమ్మాయ, అనుకో అమ్మాయ, చదువుకునే అమ్మాయ? చెప్పాలంటే కొంచెం సైలెంటే. ఎక్కువ ప్రోగ్రామ్స్లో అట్లా ఏం పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. సైలెంట్ ఇంకా మొత్తం. వెళ్ళే వల్ల రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ప్రతి క్లాసు వినేవల్ల అంతే. క్లాసెస్కి అయితే అస్సలు అబ్సెంట్ అవ్వకపోయేదాన్ని. అంతే. ఇందులో ఫ్రెండ్స్కి ఏం కాంప్లిమెంట్ ఇస్తారు మీరు? ఫ్రెండ్స్ అంటే నా ఎగ్జామ్స్ ముందు కొంచెం నేను సిక్ అయి ఉండే. సో అప్పుడు నాకు మెంటల్లీ సపోర్ట్ ఇచ్చారు మా టీచర్స్ అందరూ. అంతే. నా ఆడ్ టైమ్స్లో అందరు నాతో పాటు ఉండి నన్ను సపోర్ట్ చేశారు. ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్. ఏం కావాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్కి ట్రై చేస్తూ ఈజీ సంపాదించానా? అలా ఏం కాదు. సాఫ్ట్వేర్కి ట్రై చేస్తూ ఐఏఎస్ కూడా అవ్వాలి అనే అంబిషన్ ఒకటి ఉంది. ఎందుకు అలా ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నారు మరి? ఐఏఎస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే అనమాట. చెప్పారా లేకపోతే నాకే కొంచెం అవ్వాలి అని ఉండే. సో ఐఏఎస్ అవుదాము అనుకుంటున్నాను. కాకపోతే సాఫ్ట్వేర్ కూడా కొంచెం అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్. టైమింగ్స్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మీరు చదువుకునే విషయంలో? మీకు సాయంత్రం మంచిది అనిపించేదా, మార్నింగ్ మంచిది అనిపించేదా? ఎర్లీ మార్నింగ్ ఇట్స్ ద బెస్ట్ టైం. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, ఊరికే నోటిఫికేషన్స్, ఊరికే కొంచెం చదివేది, మళ్ళీ మొబైల్ ఓపెన్ చేసేది, అదంతా డిస్ట్రాక్షన్ ఏమి ఉండకూడదు. అంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. తల్లిదండ్రులు ఎవరు మీకు చదువు చెప్పేవాళ్ళు? ఎవరు అంటే డాడీ ఇంతకుముందు చిన్నప్పుడు చెప్పేవారు, కానీ ఇప్పుడు అంతగా కాదు. డాడీ కూడా బిజీ అయిపోయేవారు. సో నేను ఎక్కువ టీచర్ సపోర్ట్ తీసుకొని చదువుకునేవాను. అంతే. ఫీజు విషయంలో మీ తల్లిదండ్రులు కానీ మీ మీద ప్రెజర్ ఏమైనా ఉండేదా? లేదు. అంటే 1,00,000 రూపాయలు కట్టాము, నువ్వు మంచిగా చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, లేకపోతే నేను వచ్చేసారి నేను చదివిపియము అని చెప్పేవాళ్ళే? అసలు ఫస్ట్ చెప్పాలంటే నేను ప్రైవేట్ స్కూల్లో చదవలేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివాను. థ్యాంక్ యూ. నేరేడా మోడల్ స్కూల్ మాది. సో మా స్కూల్లో ఏంటంటే గుడ్ ఫ్యాకల్టీ. చెప్పాలంటే వాళ్ళ స్కూల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేనున్నాను ఇక్కడ. అంతే. ఇప్పుడు నేనైతే ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను మహబూబ్లో. ఆ స్కూల్లో చదువుకున్నా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇక్కడికి వెళ్ళాక ఇదే కొంచెం బెటర్ అని అనిపించింది. గవర్నమెంట్ తక్కువ చేసి చూస్తారు కానీ అదేం లేదు. గవర్నమెంట్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సో అందరూ వెళ్ళొచ్చు. గవర్నమెంట్కి అయితే వెళ్ళాల్సిందే కంపల్సరీగా. ఏదైనా సబ్జెక్ట్ ఫిజిక్స్ కానీ లేదా బయాలజీ కానీ చెప్పేటప్పుడు థియరిటికల్గా చెప్పేవాళ్ళ లేకపోతే ఏదో చెప్పి వదిలేసేవాళ్ళ? లేదు. ఏదైనా డీప్గా చెప్పేవారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా 24/7 ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యి కూడా డౌట్స్ క్లారిఫై చేసుకునేంత ఫ్రెండ్లీ టీచర్స్ ఉన్నారు మాకు ఫస్ట్. ఇప్పుడు చాలా చూసినట్టయితే స్టడీ అవర్స్ ఇంపార్టెంట్. మరి గవర్నమెంట్ టీచర్ అంటే ఉదయం 10కి వచ్చి 4కి వెళ్ళిపోవటం ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమైనా కేర్ ఎలా తీసుకునేవాళ్ళు? ఇప్పుడు మాది మహబూబాద్ డిస్ట్రిక్ట్లో ఏంటంటే మా కలెక్టర్ గారు శశాంక గారు ఏం చేశారంటే మార్నింగ్ స్టడీ హాస్ కండక్ట్ చేశారు 8 నుంచి. మళ్ళీ ఈవినింగ్ కూడా స్పెషల్ స్టడీ హాస్ కండక్ట్ చేశారు. 5:45 వరకు కండక్ట్ చేశారు 10th స్టూడెంట్స్కి. సో అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ సార్ ఏం చేశారంటే స్నాక్స్ ప్రొవైడ్ చేసేది. అలా చాలా సపోర్ట్ చేశారు ఈ ఇయర్. సో ఏమి ఇబ్బంది అవ్వకపోయేది. సార్ వాళ్ళు కూడా టైం టు టైం వచ్చేది స్టడీ హాస్కి, రెగ్యులర్గానే ఉండేది. మాకు ఏ డౌట్స్ వచ్చినా స్టడీ హాస్లో క్లారిఫై చేసేది. సోషల్ మీడియాకు దూరమా దగ్గర?
ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దూరం, నార్మల్ టైమ్స్లో దగ్గర అందరు. సరే టిక్ టాక్ రీల్స్ బాగా చేస్తారా? లేదు, నో 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 నో. కొంచెం చూస్తారా? చూస్తాను అంతే, చెయ్యను, చూస్తాను. థ్యాంక్ యూ.